తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని అంగన్వాడీ కార్యకర్తలు కోరారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిసి వినతి పత్రం అందజేశారు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన హామీలు అమలయ్యేలా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంగన్వాడీ టీచర్లకు 2 లక్షల రూపాయలు, ఆయాలకు 1 లక్ష రూపాయలు ఇవ్వాలని వారు కోరారు. అదేవిధంగా పెన్షన్స్ సౌకర్యం, వారసత్వం కల్పించాలని అంగన్వాడీలు కోరారు. మన నియోజకవర్గం ఎమ్మెల్యేల ఇల్లు కానీ క్యాంప్ ఆఫీసులు కానీ ముట్టడించామని చెప్పడం జరిగింది. ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే జీవో నెంబర్ 10ని రద్దు చేయాలి, కొత్త జీవోని తీసుకురావాలి. గత ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో హామీకి అనుగుణంగానే మాకు రిటైర్మెంట్ సౌకర్యం కల్పించాలి, ఉద్యోగంలో సగం పెన్షన్ రూపకంగా ఇవ్వాలి. ముఖ్యంగా చెప్పొచ్చేది ఒకటే, మేము ప్రభుత్వానికి ఈ రోజు కాదు కనీస వేతనం ఇవ్వమని అడుగుతున్నాము. ఏమన్నా లక్షలలో ఏసీ రూమ్లలో కూర్చొని లక్షలు తీసుకుంటామని అడగడం లేదు. మా శ్రమకు దగ్గర ప్రతిఫలం ఇవ్వమంటున్నాం. ఈ రోజు బీడీలు చేసే కార్మికురాలకు కూడా పెన్షన్ సౌకర్యం ఉంది, రిటైర్మెంట్ సౌకర్యం ఉంది. కానీ మా డిపార్ట్మెంట్ కు మాత్రం అదేది వర్తించదట. కనీసం 26,000 వేతనం ఇవ్వాలి. అదే విధంగా ఉద్యోగ భద్రత కల్పించాలి. తుమ్మితే పోతుందో దగ్గుతే పోతుందో అన్న టెన్షన్లతో సతమతం అవుతున్నాం. ఒక్కొక్కరు ఆటో వచ్చి చనిపోవడం కూడా జరుగుతుంది. మట్టి ఖర్చులు ఇస్తానని చెప్పిన ప్రభుత్వము మట్టి ఖర్చులకు కూడా బడ్జెట్ లేదని చెప్తుంది. ఇది ఎక్కడి న్యాయము? ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వేతనాలు పెంచి 65 సంవత్సరాలు దాటిన వారికి రిటైర్మెంట్ ఇస్తూ అదే విధంగా మా జీతంలో సగం పెన్షన్ ఇవ్వాలి, వారసత్వం హక్కును కల్పించాలి. అదే ఇంటిలో ఒకరిని ఈ పనిలోకి తీసుకోవాలి. మేము చేయబట్టి 40 ఏళ్ళ మాకు ఏం దిక్కు లేదు, ఏమీ లేదు. దీని మీదే బతికేది. మేము ఏం చేసుకుని బతకాలా? మేము ఇప్పుడే తీసేస్తున్నారు. మాకు 1 లక్ష కావాలా? జ్యేష్ఠరమ్మలకు 2 లక్షలు కావాలా? మేము ఏడగంటాడికి రెడీ నడతాం సార్. మేము ఎమ్మెల్యే దగ్గర ఉన్నాం. ఇలా మాకు ఇంత కావాలా? మేము ప్రశాంత్ అన్న దగ్గర ఉన్నాము. మాకు ఇంత కావాలా? మాకు ఇంత లేదు. మేము పోము. మాకు గంజలు పోయాలా? మాకు గంజి పోతలేరు. మాకు పింఛను కావాలా? 5,000 పింఛను కావాలా? మాకు 1 లక్ష రూపాయలు కావాలా? మేనమ్మలకు 2 లక్షలు కావాలా? మాకు ఇట్లా ఇది మేము నడతాము. లేకుంటే మేము ఒప్పలేము. ఏడగంటాడికి వస్తాం. మేము పోరాటం ఇంకా చేస్తాము. మేము అంగన్వాడీ టీచర్స్ ఆయల